పొద్దున్న లేవగానే ఫోను, మధ్యాహ్నం పడుకోగానే ఫోను, రాత్రి పడుకునే వరకు ఫోనే. మరి బీపీలు షుగర్లు పెరిగేంటి? ఎందుకు పెరగవండి? పట్టుకుని కెలకడమే పనిలాగా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండమ్మా, మీ శ్రేయోభిలాషగా చెబుతున్నా. ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. మీరు యూట్యూబ్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ పట్టుకుని ఎక్కువసేపు చూశారంటే బయటి చెత్త అంతా లోపలికి వస్తుంది. గమనించి, చెత్త బయటికి పోవాలా, బయటి చెత్త మనం తెచ్చుకోవాలా. ఒక పుస్తకం చదవండి, ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథం చదవండి, మీలో ఉండే చెత్త బయటికి పోతుంది. ఫోన్ చూసామనుకో, బయటి చెత్త అంతా మనకు వచ్చింది. ఇక్కడ అవన్నీ మనకి ఎందుకు? ఎవడు చూసుకునే వాడు చూసుకుంటాడు. మనకు పట్టుకున్న ఉపయోగం ఉంది. లేకపోతే మా ప్రవచనాలు ప్రపంచం అంతా ప్రచారంలోకి వస్తున్నాయి, చూస్తున్నారు వాళ్ళు. అందుకు ఉపయోగించుకోండి హాయిగా. నావో చాగంటి వారు, షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు ఉంటాయి, అటువంటివి వినియోగించుకోండి హాయిగా. అడ్డమైన వార్తలు మనకెందుకండి? ఆ మానసికమైన నిగ్రహం ఉండాలి. ఎంత? రోజుకో గంట సమయం పెట్టుకోవడం, ఉదయం ఓ గంట, సాయంత్రం ఒక గంట చూడడం, ఆ పంపేవేవో పంపేయడం, ఆపేయడం. ఇక మళ్ళీ 24 గంటల ఎవరికి మనం చూడదు. కోడి పందాలు ఎందుకు ఏర్పడ్డాయంటే, పూర్వం మహాయుద్ధాలు తప్పవు అనుకున్నప్పుడు అండి, పెద్దవాడు ఏం చేసేవారంటే, ఎవరే వద్దురా, కొన్ని లక్షల మంది జనం చచ్చిపోతారా, ఎందుకురా అనవసరంగా పౌరుషాల కోసం ఇంత చేసి రాజ్యభాగం కోసం యుద్ధం కదా అని దాన్ని తులాననం అంటారు. ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి, ఈ పక్షం నుంచి ఒక కోడిని ఎంపిక చేయండి. ఆ 2 కోళ్ళకి హాయిగా ఒక మంచి స్థలం చూసి ఒక పందెం పెట్టేద్దాం. ఏ కోడి చనిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు, పారిపోయినా చాలు ఓడిపోయినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు గెలిచినట్లు లెక్క. అని అశేష జన నష్టాన్ని, లక్షల నష్టాన్ని ఆపు చేయడం కోసం, క్రీడగా యుద్ధాలు నివారించి శాంతి కోసం ఏర్పాటు చేసింది కోడి పందాల. ప్రత్యక్ష ఉదాహరణ పల్నాటి యుద్ధం సినిమా చూడండి. ఇలాగ మహత్తరమైన యుద్ధాలను నివారించడానికి పెట్టినటువంటి కోడి పందాలని మనం సంక్రాంతి పేరు మీద ఆడడం తప్పు అయితే, జనవరి నెలంతా ఆడడం, ఏడాదంతా ఆడడం ఇంకా దుర్మార్గం. అటువంటివన్నీ ఆపు చేసుకుని ఇళ్లల్లోనే మనం సరదాగా ఆనందంగా గడపాలి. దానికి తగినటువంటి ఆటలు పాటలు మనకి ఉండనే ఉన్నాయి.